టీటీడీలో మార్పులు చేర్పులు. ఎస్టేట్ అధికారిగా జి సువర్ణమ్మ నియామకం. స్పా సెంటర్పై పోలీసుల దాడులు. యువకులను అరెస్టు చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్. ఖర్చులు మావే, వెళ్లిపోండి. శరణార్థులకు ట్రంప్ ఆఫర్. టీటీడీలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎస్టేట్ అధికారిగా జి సువర్ణమ్మ నియామకమయ్యారు. అలాగే డిప్యూటీ ఈవోలుగా వెంకట్ సునీల్, సోమనారాయణను నియమించారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్పై వచ్చిన అధికారులను టీటీడీ త్వరలో బదిలీ చేయనుంది. నగరంలోని అమీర్పేటలో ఉన్న స్పా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. సత్యం థియేటర్ పక్కన బాటా షోరూమ్ బిల్డింగ్ 3వ అంతస్తులో ఉన్న రూబీ స్పా సెంటర్లో పోలీసులు తనిఖీలు చేశారు. 9 మంది యువతులు, 4 యువకులతో పాటు స్పా సెంటర్ నిర్వాహకుడు వెంకట్ను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థానానికి మే 9న ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొంది. విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2028 జూన్ వరకు ఉండగా మధ్యలోనే రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక జరగనుంది. అక్రమంగా ఉంటూ స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. వారికి విమాన ఖర్చులు, కొంత నగదు అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి సారించారన్నారు. చట్ట విరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.